అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ ర్యాలీ తీయడం జరుగుతుంది. ఇది నిజామాబాద్కి సంబంధించిన అన్ని ఉమెన్ గ్రూప్స్ ఇవాళ ర్యాలీ తీయడం జరుగుతుంది. బైక్ ర్యాలీ నిజామాబాద్ అంతా. ఇది ఏంటంటే నారీ శక్తిని చూపించడానికి, ప్రదర్శించడానికి ఇవాళ ర్యాలీ తీయడం జరుగుతుంది. మహిళలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు తక్కువ అనుకోవద్దు. పురుషులతో అంత సమానంగా మహిళలు ఇవాళ ఉండడం జరుగుతుంది. అండ్ మేము నిజామాబాద్ బార్ అసోసియేషన్ లేడీ అడ్వకేట్ తరఫు నుంచి మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ర్యాలీలో పాల్గొంటున్నాం. ఈరోజు మనం రోటరీ మళ్ళీ ఇన్నర్ వీల్ తరఫు నుంచి మహిళా దినోత్సవం కోసం మేము ఒక మెగా ర్యాలీ తీస్తున్నాము. నారీ శక్తి జిందాబాద్. క్లబ్ ఆఫ్ నిజాం ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గ్రౌండ్లో ఇలా ఉమెన్స్ డే రాబోయే ఉమెన్స్ డే సందర్భంగా వల్ల ర్యాలీ తీయడం. ఉమెన్స్ డే హక్కుల గురించి వాళ్ళ హక్కులు వాళ్ళ గురించి మనం తీయడం జరుగుతున్నది. ఈ ర్యాలీ అనేది పీస్గా వాళ్ళకు ప్రతి దాంట్లో ప్రాతినిధ్యం వాళ్ళకి ఇవ్వాలని చెప్పి రోటరీ క్లబ్ ముందుకు వచ్చి వాళ్ళకు ఈ కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేసి ఈ పీస్ ర్యాలీ ఆదివారం రోజు నిజామాబాద్లో అన్ని స్వచ్ఛంద సంస్థలు కలిసి చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ సహకరించారు. పెద్ద ఎత్తున మహిళా వాళ్ళందరూ వచ్చి చేయడం నిజంగా ఆనందోత్సవంగా ఉంది. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్రెస్ట్తో వాళ్ళు రావడం జరుగుతున్నది. ధన్యవాదాలండి. As we all know that we celebrate International Women's Day on 8th March, but today we are celebrating it in advance. Though we don't need any day to celebrate the strength of womanhood, as we all know that women are very powerful and very strong. We take care of our family as well as professionally also we are very good. So today to see so many women, lovely ladies of Nizamabad together organizing this rally to celebrate the strength of womanhood. I'm really happy to be part of it, and that's it. Happy Women's Day to all, and thank you for inviting me, and have fun and enjoy. Have a safe ride. Thank you. All ladies of Nizamabad, andarki a very happy Women's Day in advance. Ee roju Nizamabad lo oka pedda two-wheeler rally ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో వేరియస్ ఆర్గనైజేషన్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఉమెన్ ఆర్ సీన్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్, అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దేర్ ఫ్యూచర్. అండ్ ఆల్సో
I am hoping that this particular day and this rally will improve in the overall situation of women in this society, and women are extremely capable of doing anything and achieving everything in this society, and we should always respect women and always encourage them for whatever do, and it is impossible to think of a society with the important role of women. I wish the K6 viewers of K6 channel of Nizamabad a very happy Women's Day in advance. లేడీస్ క్లబ్ల తరపున బైక్ ర్యాలీ తీసినాం మేము లేడీస్ శక్తి నిరూపించడానికి. నమస్తే అండి, నా పేరు మౌనిక గజవాడ. మా ర్యాలీ యొక్క మెయిన్ ఉద్దేశం అంటే మగవాళ్ళకే కాకుండా ఆడవాళ్ళకు కూడా ప్రత్యేకంగా హక్కు ఉంది అని తెలపడానికే ఈ ఉద్దేశము. ఉమెన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ప్రతి ఆడబిడ్డ అనేది మనకి ఎంతో ముఖ్యము. ఆడపిల్లలేంది ఏమీ లేదు ప్రపంచంలో. ఆడపిల్ల ఉన్న చోట ప్రతి ఒక్కటి ఉంటుంది. అంటే ఐశ్వర్యం కానీ, మన అదృష్టం కానీ, సంతోషం కానీ, దుఃఖం కానీ ప్రతి ఒక్కటి ఉంటుంది. అందుకనే ఈ ర్యాలీ జరపడం జరుగుతుంది. मेंबर चले गए। మార్చి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని దీనిలో అనేక మహిళలు అంటే అనేక ఫీల్డ్ నుంచి ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, రోటరీ అలయన్స్, ఐఎంఏ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు మరియు గైనకాలజిస్ట్ అసోసియేషన్, ఆరోగ్య రక్ష, లేడీస్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మరియు అగర్వాల్ సమాజ్ వాళ్ళు, మహేశ్వరి మహిళా మండలి, మహేశ్వరి కిషోరి మండలి, వాసవి క్లబ్ వాళ్ళు మరియు ఆర్య వైశ్య సభ వాళ్ళు, గుజరాతీ సంఘం, అడ్వకేట్స్, లేడీ అడ్వకేట్స్ బార్ అసోసియేషన్, ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆల్రెడీ చెప్పాను. ఇంకా చాలా మంది ఇప్పుడు ఇంకా చాలా మంది దీంట్లో పాల్గొని
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వీరందరి సహకారంతో ఈ రోజు అంటే మేము ఈ మహిళలు ఈ 2 వీలర్ ర్యాలీని ఎందుకు నిర్వహించామంటే దీని వెనుక ముఖ్య ఉద్దేశం మహిళలు అన్ని రంగాలలో తన సత్తా చాటుతున్నారు. అయినా ప్రతి క్షేత్రంలో అంటే వంటింటి నుంచి వాళ్ళు అంతరిక్షం వరకు వెళ్లారని చూపడానికి సునీతా విలియమ్స్, కల్పనా చావ్లా వీళ్ళే నిదర్శనము. అందుకొరకు మహిళలకు అవకాశం ఇస్తే, మా మహిళలకు సమాన గౌరవాన్ని ఇస్తే వారు ఎక్కడికైనా వెళ్తారనే ఉద్దేశంతో మహిళలు అన్ని క్షేత్రాలలో వాళ్ళు పైకి వచ్చినా గానీ ఎక్కడో చోట వాళ్ళకు రక్షణ కరువవుతుంది. ఆ రక్షణ కూడా మహిళలు అర్ధరాత్రి కూడా వాళ్ళు ధైర్యంగా వెళ్లే పరిస్థితి వస్తే మహిళలు ఇంకా ఎక్కడో అన్ని రంగాలలో విజయం సాధిస్తారని ఈ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామంటేనే ఒక విజయదశమి అన్నట్టు. మహిళలు ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అవుతూనే తెలుస్తుంది ఇంత యూనిటీ ఉందని, మహిళల్లో ఐకమత్యం ఉందని. ఇది మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి సిబి కార్తీక గారికి మరియు వారి సతీమణి గారికి మరియు రోటరీ క్లబ్ అధ్యక్షులు రాజ్ కుమార్ సుబేదార్ గారికి, సెక్రటరీ ధనపాల్ శ్రీనివాస్ గారికి, ట్రెజరర్ శ్యామ్ సుందర్ అగర్వాల్ గారికి మరియు దర్శన్ సింగ్ సార్ గారికి మరియు ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు కూడా అన్ని ఆర్గనైజేషన్స్ కు వేరు ఇంకా నిజామాబాద్ క్లబ్ వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఇక్కడ కూడాము. సత్యనారాయణ సార్ గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఆఫీసర్స్ క్లబ్ గారికి మరియు అందరికీ చేసినటువంటి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కూడా పేరున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు మా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ గారికి ఒక సంతోషంగా ఏంటంటే ఇంతమంది మహిళలు వేరే క్షేత్రాల నుంచి వచ్చి అందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద రావడం అనేది ఒక నిజామాబాద్ తరఫున ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మా రోటరీ క్లబ్ తరఫున ఎవరైతే వేరియస్ ఆర్గనైజేషన్స్ వచ్చిందో వారి ప్రెసిడెంట్ సెక్రటరీకి మా తరఫున లిమిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే అవి అందరూ కూడా యాక్సెప్ట్ చేసి వెళ్ళాలి. అయితే వన్స్ అగైన్ ఐ థ్యాంక్ కన్వీనర్ ఆఫ్ ఫ్రాన్స్ అనుపమ, శీతల్ జీ అండ్ కీర్తి సుని జీ. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా నిజామాబాద్ నగరంలో ఏవైతే ఉమెన్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ప్రత్యేకంగా మా రోటరీ క్లబ్ యొక్క
ఎవరైతే శ్రీమతులు ఉన్నారో వారి యొక్క ఆర్గనైజేషన్ యాన్స్ అనే ఆర్గనైజేషన్ వారు, ఇన్నర్ క్లబ్, అగర్వాల్ మహిళా మండలి, అలాగే అడ్వకేట్స్, లేడీ అడ్వకేట్స్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆర్యవైశ్య అసోసియేషన్, గుజరాతీ అసోసియేషన్, మార్వాడి మహిళ, మహేశ్వరి మహిళ, ఆరోగ్య రక్ష విభాగం, అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ సభ్యులు, అలా లేడీస్ క్లబ్ వారు, ఈ ఆఫీసర్స్ క్లబ్ నుంచి కూడా అందరు కూడా ఇంకా మర్చిపోతే కూడా క్షమించాలి, కానీ అందరూ కూడా ఈరోజు ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా ఒక నారీ జాతి శ్రేయస్సు కొరకు, బాగు కొరకు, వారి యొక్క ఆత్మవిశ్వాసం కొరకు, వారి నిత్య జీవితంలో ఆత్మవిశ్వాసంతో ఎదగాలి, మేమందరం కూడా వారితో తోడు ఉన్నాము. అలాగే ఇటు పోలీస్ శాఖ, అటు న్యాయపరమైన శాఖ, అలాగే ఇటు మేము స్వచ్ఛంద సంస్థలు కూడా వారితో ఉన్నాము. వారి యొక్క ఏ యొక్క ప్రాబ్లం వచ్చినా కూడా మేము అందరం కూడా వారితో ఉంటాము. ప్రాబ్లం రాకుండా చూసే ఒక బాధ్యత ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా, మహిళలు కూడా ఎటువంటి విషయంలో ఏ ఒక క్షేత్రంలో కూడా వెనుకంజ లేరు అనే ఒక మెసేజ్ ఈరోజు ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ద్వారా ఈరోజు అయితే మహిళా 2-వీలర్ ర్యాలీ ఉందో నిజామాబాద్లో ఇంతవరకు ఎప్పుడు కూడా జరగలేదు. ఇది మొదటిసారి. అయితే దీని కొరకు నేను మరొకసారి ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నిజామాబాద్ క్లబ్ వారు కూడా మాకు వసతి కల్పించారు. ఈ వసతి కల్పించడం వల్ల అందరు మహిళలకు కూడా ఒక మంచి నాస్తా చేపించడం కానీ, వారికి ఒక ఆహ్లాదకరమైన ఈ యొక్క వెన్యూ ఇవ్వడం వల్ల వారికి కూడా ఒక రిలాక్స్గా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అయితే ప్రత్యేకంగా అందరికి కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ విషయము మేము సిపి గారి, వారి సతీమణి గారు, శ్రీమతి రిచా కార్తికేయ గారు వారికి తెలిపాము ఇట్లా ర్యాలీ ఉందంటే. వారు ఈరోజు వారి ఇంపార్టెంట్ ఎంగేజ్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా వారు క్యాన్సిల్ చేసుకొని ఈరోజు యాజ్ ఎ చీఫ్ గెస్ట్గా వారు యాక్సెప్ట్ చేసి వారే ఈ ర్యాలీని ఫ్లాగ్ ఆఫ్ చేశారు. కమిషనర్ కార్తికేయ గారు కూడా రావడం జరిగింది, వారి సతీమణి వారు కూడా రావడం జరిగింది. అయితే వారు కూడా మేము రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ అందరు స్వచ్ఛంద సంస్థల తరఫున కూడా వారికి మేము పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. అప్డేట్స్ ను మిస్ అవ్వకండి.